మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బ్రిటిష్ ఇండియా చరిత్రలో ఒక పెద్ద మలుపు గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యాపార కంపెనీ ఒక దేశాన్ని ఏలడం, ఆ తరువాత ఆ కంపెనీ చేతుల్లోంచి అధికారం ప్రభుత్వానికి ఎలా మారింది అనే కథలో ఒక కీలకమైన ఘట్టాన్ని లోతుగా చర్చిద్దాం. అవును, మనం ఈరోజు 1784 నాటి పిట్స్ ఇండియా చట్టం గురించి విశ్లేషించబోతున్నాం. ఇది వినడానికి ఏదో చట్టంలా అనిపించొచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద రాజకీయ డ్రామా, అధికార పోరాటం, భారతదేశ భవిష్యత్తును మార్చేసిన నిర్ణయాలున్నాయి. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? దాని ప్రత్యేకత ఏంటి? అది బ్రిటిష్ రాజ్ పునాదులను ఎలా బలపరిచిందో చూద్దాం. సరే, అయితే కథ మొదలు పెడదాం. ఈ కొత్త చట్టం రావడానికి ముందు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది? 1773లో ఒక రెగ్యులేటింగ్ చట్టం తెచ్చారు కదా, మరి అది ఎందుకు సరిగ్గా పనిచేయలేదు? మీరు సరిగ్గా పట్టుకున్నారు. పిట్స్ ఇండియా చట్టం ప్రాముఖ్యత తెలియాలంటే మనం ముందు 1773 నాటి ఆ రెగ్యులేటింగ్ చట్టం ఫెయిల్యూర్ను అర్థం చేసుకోవాలి. అంటే ఆ చట్టం ఒక చారిత్రాత్మకమైన ప్రయత్నం, కానీ అందులో చాలా లోపాలున్నాయి. మొదటిసారి ఒక ప్రభుత్వం ఒక మల్టీనేషనల్ కంపెనీని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. సమస్య ఏంటంటే ఆ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పగ్గం వేయాలని చూసింది, కానీ దాన్ని పూర్తిగా తన అధీనంలోకి తీసుకోలేదు. అదే అసలు సమస్యకు దారితీసింది. పగ్గం వేయడం, కానీ పూర్తిగా అధీనంలోకి తీసుకోకపోవడం, ఇది వినడానికి ఆసక్తికరంగా ఉంది. అంటే కంపెనీ బ్రిటిష్ పార్లమెంట్ కింద ఉన్నట్టే ఉంటుంది, కానీ దాని ఇష్టారాజ్యం కూడా కొనసాగుతుందన్నమాట. దీనివల్ల ఎలాంటి విచిత్రమైన పరిస్థితులొచ్చాయి? ఒక పెద్ద వైరుధ్యం నడిచింది. ఒకవైపు చూస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థికంగా దివాలా తీసే అంచుకొచ్చేసింది. 1772 నాటికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బ్రిటిష్ ప్రభుత్వం నుండి £1 మిలియన్ భారీ రుణం కోసం అడుక్కోవాల్సొచ్చింది. అదే సమయంలో మన ఆధారాల ప్రకారం కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మాత్రం నవాబులుగా మారిపోయారు. భారతదేశం నుండి అపారమైన సంపదతో ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లి అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టుకుని విలాసవంతమైన జీవితం గడిపేవారని తెలుస్తోంది. కంపెనీ నష్టాల్లో ఉంటే ఉద్యోగులు ఎలా కోటేశ్వరులయ్యారు? అదే అసలైన సమస్య. దానికి కారణం విపరీతమైన అవినీతి. పర్యవేక్షణ అనేది పూర్తిగా లేదు. ఉద్యోగులు ప్రైవేట్ వ్యాపారాలు చేసుకునేవారు, స్థానిక రాజుల నుండి లంచాలు, బహుమతులు తీసుకునేవారు, కంపెనీ లాభాలను వాళ్ళ సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. లండన్లో కూర్చున్న కంపెనీ డైరెక్టర్లకు ఇక్కడ ఏం జరుగుతోందో పూర్తి కంట్రోల్ ఉండేది కాదు. ఈ అవినీతి వల్లే కంపెనీ ఖజానా ఖాళీ అయింది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, పరిపాలనలో కూడా పెద్ద గందరగోళానికి దారితీసుంటుంది కదా. కలకత్తాలో గవర్నర్ జనరల్ వ్యవస్థను ఏర్పాటు చేసినా అదెంతవరకు సక్సెస్ అయ్యింది? దాదాపుగా పనిచేయలేదనే చెప్పాలి. మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆయనకు సలహా ఇవ్వడానికి 4 సభ్యులతో ఒక కౌన్సిల్ను పెట్టారు. ఓ, ఆ కౌన్సిల్? అవును, కాని ఆ కౌన్సిల్లోని మెజారిటీ సభ్యులు, ముఖ్యంగా ఫిలిప్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి హేస్టింగ్స్కు బద్ధశత్రువు. ప్రతి నిర్ణయంలోనూ వాళ్లు హేస్టింగ్స్ను వ్యతిరేకించేవారు. దీంతో ఏ పని ముందుకు సాగేది కాదు. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. అంటే బ్రిటిష్ వాళ్లు భారతదేశంలో ఒక కేంద్రీకృత అధికారాన్ని సృష్టించాలనుకున్నారు, కానీ వాళ్లు పెట్టిన వ్యవస్థలోనే ఒకరినొకరు వ్యతిరేకించుకునేలా ఏర్పాటు చేశారన్నమాట. విచిత్రంగా ఉంది. మరి న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి? అక్కడ కూడా ఘర్షణే. కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అవును, కానీ దాని అధికార పరిధి ఏంటో స్పష్టంగా చెప్పలేదు. గవర్నర్ జనరల్ అధికారాలు ఎక్కడ ముగుస్తాయి, సుప్రీంకోర్టు అధికారాలు ఎక్కడ మొదలవుతాయి అనే దానిపై ఎప్పుడూ గొడవలే. దీనికి రాజా నందకుమార్ కేసు ఒక భయంకరమైన ఉదాహరణ. ఆ కేసు గురించి కొంచెం వివరిస్తారా? అదెందుకు అంత వివాదాస్పదమైంది? రాజా నందకుమార్ వారన్ హేస్టింగ్స్పై అవినీతి ఆరోపణలు చేసిన ఒక ప్రముఖ బెంగాలీ అధికారి. ఆ ఆరోపణలు చేసిన కొద్ది రోజులకే సుప్రీంకోర్టు నందకుమార్పై ఎప్పుడో జరిగిన ఒక ఫోర్జరీ కేసును తిరగదోడి చాలా హడావిడిగా విచారణ జరిపి ఉరిశిక్ష విధించింది. ఇది న్యాయ వ్యవస్థను గవర్నర్ జనరల్ తన ప్రత్యర్థులను అణిచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకున్నారనే తీవ్రమైన అపవాదుకు దారితీసింది. ఇది వ్యవస్థలోని లోపాలను బయటపెట్టింది.
ఆర్థిక, పరిపాలన, న్యాయ వ్యవస్థలే కాదు, సైనిక పరంగా కూడా కంపెనీ బలహీనపడిందని మనకు తెలుస్తుంది. నిజమే. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంటే 1775-1782 మధ్య జరిగింది. అది కంపెనీని కోలుకోలేని దెబ్బతీసింది. దీనికొక ముఖ్య కారణమేంటంటే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలు కలకత్తాలోని గవర్నర్ జనరల్ మాట వినకుండా స్వతంత్రంగా ప్రవర్తించడం. అంటే సమన్వయం లేదా? అస్సల్లేదు. వాళ్లు సొంతంగా మరాఠాలతో యుద్ధాలు ప్రకటించడం, సంధులు చేసుకోవడం లాంటివి చేసేవారు. ఈ సమన్వయ లోపం వల్ల కంపెనీ భారీగా సైన్యాన్ని, డబ్బునూ నష్టపోయింది. ఇన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టాయి. భారతదేశంలోని ఈ గందరగోళం లండన్లోని రాజకీయాలను కదిలించి ఉంటుంది. అక్కడ ఏం జరిగింది? ఖచ్చితంగా కదిలించింది. భారతదేశం నుండి వస్తున్న ఈ వార్తలతో బ్రిటిష్ పార్లమెంట్లో తీవ్రమైన చర్చలు జరిగాయి. 1783లో చార్ల్స్ జేమ్స్ ఫాక్స్ మరియు లార్డ్ నార్త్ సంకీర్ణ ప్రభుత్వం ఒక సంచలనాత్మక బిల్లును ప్రవేశపెట్టింది. అదే ఫాక్స్ ఇండియా బిల్. ఇది కంపెనీని పూర్తిగా ప్రభుత్వపరం చేయాలని ప్రతిపాదించింది. అంటే కంపెనీ యొక్క వాణిజ్య, రాజకీయ అధికారాలన్నిటినీ తీసివేసి 7 పార్లమెంటరీ కమిషనర్లకు అప్పగించాలని చెప్పింది. ఫాక్స్ బిల్లు చాలా రాడికల్గా ఉంది. కంపెనీని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడమంటే అది ఆ రోజుల్లో ఒక పెద్ద సంచలనం అయ్యుంటుంది. కానీ ఆ బిల్లు పాస్ అవ్వలేదు కదా. ఇంత పెద్ద మార్పును ఎందుకు అడ్డుకున్నారు? దాని వెనక పెద్ద రాజకీయమే నడిచింది. హౌస్ ఆఫ్ కామన్స్లో బిల్లు నెగ్గినా హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఓడిపోయింది. దీనికి ప్రత్యక్ష కారణం రాజు జార్జ్ III. రాజుగారేనా? అవును. ఈ బిల్లు పాసైతే ఫాక్స్ నార్త్ ప్రభుత్వానికి విపరీతమైన అధికారం వస్తుందని రాజు భయపడ్డారు. ముఖ్యంగా కంపెనీ ఉద్యోగాలను నియమించే అధికారం. అంటే వాళ్లకు కావలసిన వాళ్లకు ఉద్యోగాలిచ్చి ఒక పెద్ద వర్గాన్ని కంట్రోల్లో ఉంచుకునే శక్తి ప్రభుత్వానికి దక్కుతుందని రాజు ఆందోళన చెందారు. అందుకే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే వారిని తన శత్రువుగా పరిగణిస్తానని రాజు లార్డ్స్కు రహస్య సందేశం పంపారు. రాజుగారి జోక్యంతో ప్రభుత్వం పడిపోయిందన్నమాట. ఆ తర్వాతే కథలోకి విలియం పిట్ వచ్చారు. అప్పుడాయన వయసు కేవలం 24 సంవత్సరాలు. అంత చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన పిట్ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు? పిట్ చాలా తెలివిగా వ్యవహరించారు. ఫాక్స్లా కంపెనీని పూర్తిగా స్వాధీనం చేసుకుని శత్రువులను పెంచుకోవడం కంటే ఒక మధ్యమార్గాన్ని ఎంచుకున్నారు. అదే ద్వంద్వ నియంత్రణ వ్యవస్థ. ఇదొక అద్భుతమైన రాజకీయ రాజీ. దీని ప్రకారం కంపెనీ తన వ్యాపారాన్ని తాను చూసుకోవచ్చు. కాని దాని రాజకీయ, సైనిక, పరిపాలనా వ్యవహారాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలోకొస్తాయి. ఓకే. ఇది కంపెనీని పూర్తిగా నాశనం చేయదు, కాని దానిపై ప్రభుత్వానికి పూర్తి అధికారాన్నిస్తుంది. సరే, ఈ ద్వంద్వ ప్రభుత్వం లేదా డబుల్ గవర్నమెంట్ అనే వ్యవస్థ నిర్మాణం ఎలా ఉండేది? అదెలా పనిచేసేది? పిట్ చట్టం కంపెనీ విధులను చాలా స్పష్టంగా రెండుగా విభజించింది: వాణిజ్య విధులు, రాజకీయ విధులు. కంపెనీ యొక్క పాత పాలక వర్గం అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్లు వాణిజ్య వ్యవహారాలను చూసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే ఉద్యోగాలనిచ్చే అధికారాన్ని కూడా వారి దగ్గరే ఉంచారు. ఇది కంపెనీని సంతృప్తిపరచడానికి చేసిన ఏర్పాటు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఉద్యోగాలు ఇచ్చే అధికారం కంపెనీ చేతిలో ఉంచడం ద్వారా వాళ్ల పలుకుబడిని దెబ్బతీయలేదనే భావన కలిగించారు. మరి రాజకీయ వ్యవహారాల సంగతేంటి? వాటినెవరు కంట్రోల్ చేశారు? వాటికోసమే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే ఒక కొత్త ప్రభుత్వ విభాగాన్ని ఇంగ్లాండ్లో ఏర్పాటు చేశారు. ఈ బోర్డులో ప్రభుత్వానికి చెందిన చాలా శక్తివంతమైన మంత్రులే సభ్యులుగా ఉండేవారు. అంటే భారతదేశ వ్యవహారాలు ఇకపై కంపెనీ డైరెక్టర్ల చేతిలో కాకుండా నేరుగా బ్రిటిష్ ప్రభుత్వ క్యాబినెట్ స్థాయిలోనే నిర్ణయించబడతాయని దీని అర్థం. భారతదేశంలోని పౌర, సైనిక మరియు రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షించడం, నిర్దేశించడం మరియు నియంత్రించడం ఇదే ఈ బోర్డు యొక్క పని. అంటే అధికారం మొత్తం తెర వెనుక నుండే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నమాట. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం పేరుకే మిగిలారు. ఖచ్చితంగా. భారతదేశానికి పంపే ప్రతి రాజకీయ ఉత్తర్వు ముందుగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఆమోదం పొందాల్సిందే. బోర్డుకు నచ్చకపోతే ఆ ఉత్తర్వులను మార్చవచ్చు లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు. అత్యవసర పరిస్థితులలో బోర్డు తన స్వంత ఆదేశాలను నేరుగా భారతదేశానికి పంపగలదు.
దీంతో కంపెనీ రాజకీయంగా కేవలం ప్రభుత్వానికి ఒక ఏజెంట్గా మారిపోయింది. లండన్లో నిర్మాణం మారింది సరే, మరి భారతదేశంలో గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేశారు? ముఖ్యంగా వారన్ హేస్టింగ్స్ ఎదుర్కొన్న పరిపాలనా స్తబ్దతను ఎలా అధిగమించారు? అది చాలా కీలకమైన సంస్కరణ. హేస్టింగ్స్ తన కౌన్సిల్తో పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 4 నుండి 3కు తగ్గించారు. ఇది చిన్న మార్పులా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. ఎలా? ఇప్పుడు గవర్నర్ జనరల్తో పాటు మరో సభ్యుడు అంగీకరిస్తే చాలు, నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఓట్లు 1-1తో సమానమైతే గవర్నర్ జనరల్ తన కాస్టింగ్ ఓట్ ఉపయోగించి నిర్ణయాన్ని ఖరారు చేయగలరు. ఇది గవర్నర్ జనరల్ చేతులను చాలా బలోపేతం చేసింది. దీంతో పాటు బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలపై బెంగాల్కు పూర్తి అధికారమిచ్చారు. ఇది కూడా పెద్ద మార్పే కదా? అవును, అది అధికారాన్ని కేంద్రీకరించడంలో మరో ముఖ్యమైన అడుగు. యుద్ధం, శాంతి, దౌత్యం వంటి ముఖ్యమైన విషయాలలో వాళ్లు తప్పనిసరిగా బెంగాల్ ఆదేశాలను పాటించాలి. సొంతంగా యుద్ధాలు చేయడానికి వీల్లేదు. ఈ కొత్త, శక్తివంతమైన వ్యవస్థను నడిపించడానికి లార్డ్ కార్న్వాలిస్ను గవర్నర్ జనరల్గా ఎంపిక చేశారు. అయితే కార్న్వాలిస్ పదవిని స్వీకరించడానికి కొన్ని షరతులు పెట్టారని చదివాను. ఆయన మరిన్ని అధికారాలు డిమాండ్ చేశారట. నిజమే. కార్న్వాలిస్, నేను హేస్టింగ్స్లా చేతులు కట్టుకుని కూర్చోడానికి రావడం లేదు, నాకు పూర్తి అధికారాలిస్తేనే వస్తాను అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన డిమాండ్ మేరకు ప్రభుత్వం 1786లో ఒక సవరణ చట్టం చేసింది. దాని ద్వారా ఆయనకు 2 అసాధారణమైన అధికారాలు ఇచ్చారు. ఏమిటవి? 1. అత్యవసర పరిస్థితులలో తన కౌన్సిల్ యొక్క మెజారిటీ నిర్ణయాన్ని కూడా తోసిపుచ్చే అధికారం. 2. గవర్నర్ జనరల్ పదవితో పాటు కమాండర్ ఇన్ చీఫ్ అంటే సర్వసైన్యాధ్యక్షుడి పదవిని కూడా ఆయనే చేపట్టడం. ఈ అపరిమితమైన అధికారాలతోనే కార్న్వాలిస్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్, పోలీస్, న్యాయ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు చేపట్టగలిగారు. ఈ చట్టంలో ఒక ఆసక్తికరమైన నిబంధన ఉంది. భారతదేశంలో కొత్త రాజ్యాలను జయించడం, సామ్రాజ్యాన్ని విస్తరించడం బ్రిటిష్ విధానానికి విరుద్ధం అని స్పష్టంగా చెప్పారు. దీని వెనుక ఉద్దేశమేమిటి? దాని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆర్థిక స్థిరత్వం. యుద్ధాలంటే అపారమైన ఖర్చు. కరెక్ట్. కంపెనీ అప్పటికే అప్పుల్లో ఉంది. కాబట్టి అనవసరమైన యుద్ధాలు చేసి కంపెనీని మరింత నష్టాల్లోకి నెట్టవద్దని ప్రభుత్వం భావించింది. విజయ పథకాలను అనుసరించడం ఈ దేశం యొక్క కోరిక, గౌరవం మరియు విధానానికి విరుద్ధం అని చట్టంలో గట్టిగా రాశారు. కానీ ఇది ఆచరణలో ఎంతవరకు అమలు చేశారు? ఎందుకంటే ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం మరింత విస్తరించింది కదా? మీరు చెప్పింది నిజమం. ఆ నిబంధనను ఆచరణ కంటే ఉల్లంఘనలోనే ఎక్కువ గౌరవించారు అని చెప్పాలి. సిద్ధాంతపరంగా అది గొప్పదే. కాని భారతదేశంలోని వాస్తవ పరిస్థితులు, యూరప్లో నెపోలియంతో యుద్ధం వంటి కారణాలతో ఆ విధానాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. లార్డ్ వెలెస్లీ వంటి గవర్నర్ జనరల్స్ సామ్రాజ్య విస్తరణే మనకు రక్షణ అనే వాదనతో ఈ నిబంధనను పూర్తిగా విస్మరించారు. సో లండన్లో రాసే చట్టానికి భారతదేశంలోని వాస్తవానికి మధ్య ఎప్పుడూ ఒక అంతరం ఉండేది. ఇక అవినీతి విషయానికొస్తే దాన్ని అరికట్టడానికి ఈ చట్టం ఎలాంటి గట్టి చర్యలు తీసుకుంది? అది ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. అవినీతిని ఆపడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు. ఉదాహరణకు, కంపెనీ అధికారిగా పదవిలో చేరిన 2 నెలల్లోపు భారతదేశంలో మరియు బ్రిటన్లో ఉన్న తమ ఆస్తుల పూర్తి జాబితాను ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది పారదర్శకత కోసం పెట్టిన నిబంధన. కేవలం ప్రకటించడమేనా లేక శిక్షలు కూడా ఉన్నాయా? కఠినమైన శిక్షలున్నని. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే వారి ఆస్తిని జప్తు చేయడం, ఉద్యోగం నుండి తీసేయడం, ఇంకా జైలు శిక్ష విధించడం వంటివి చేసేవారు. ముఖ్యంగా భారతీయ రాజులు లేదా జమీందార్ల నుండి ఎలాంటి బహుమతులు తీసుకున్నా దాన్ని లంచంగా లేదా దోపిడీగా పరిగణించారు. ఓహ్! ఇది భారతదేశంలో ఒక ప్రొఫెషనల్ బ్యూరోక్రసీని సృష్టించే దిశగా వేసిన మొదటి బలమైన అడుగు. ఇన్ని సంస్కరణలు చేసినా ఈ ద్వంద్వ ప్రభుత్వం వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉండి ఉంటాయి కదా? అతిపెద్ద సమస్య ఇద్దరు యజమానుల సమస్య. గవర్నర్ జనరల్ ఒకేసారి లండన్లోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ప్రభుత్వం ఇద్దరికీ జవాబుదారీగా ఉండాల్సొచ్చింది. కంపెనీకి వాణిజ్య లాభాలు ముఖ్యం, ప్రభుత్వానికి రాజకీయ నియంత్రణ ముఖ్యం.
ఈ రెండింటి మధ్య గవర్నర్ జనరల్ నలిగిపోయేవాడు. ఇది ఖచ్చితంగా పరిపాలనలో తీవ్రమైన జాప్యానికి దారితీసి ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంత సమయం పట్టేది? భరించలేని జాప్యం జరిగేదే. ఊహించుకోండి, కలకత్తా నుండి ఒక ప్రతిపాదన లండన్కు ఓడలో వెళ్ళాలి. దానికి 6 నెలలు పట్టేది. అక్కడ ఆ ప్రతిపాదనను మొదట కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూస్తారు. వాళ్ల ఆమోదం తర్వాత అది బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు వెళ్తుంది. వాళ్లు దాన్ని మార్చవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి తుది ఆదేశం కలకత్తాకు చేరడానికి 7 నుండి 2 సంవత్సరాలు పట్టేది. అమ్మో! అవును, భారతదేశంలో తక్షణమే స్పందించాల్సిన సమస్యలకు కూడా నిర్ణయాలు తీసుకోవడం దాదాపు అసాధ్యంగా ఉండేది. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సంస్కరణలన్నీ బ్రిటిష్ కంట్రోల్, వారి ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని చేసినవే అనిపిస్తుంది. భారతీయుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని మన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చట్టంలోనే మొదటిసారిగా భారతదేశంలోని కంపెనీ భూభాగాలను బ్రిటిష్ వారి ఆస్తులు అని అధికారికంగా అన్నారు. అది చాలా కీలకమైన విషయం. ఆ ఒక్క పదంతో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంపై తన సార్వభౌమత్వాన్ని మొదటిసారిగా నిస్సందేహంగా ప్రకటించింది. భారతదేశం ఇకపై కేవలం ఒక వ్యాపార క్షేత్రం కాదు, అది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక భాగం అని చెప్పకనే చెప్పారు. భారతీయుల సంక్షేమం, వారి హక్కులు, ఆకాంక్షల గురించి ఈ చట్టంలో ఒక్క మాట కూడా లేదు. చివరిగా ఈ పిట్స్ ఇండియా చట్టం యొక్క వారసత్వమేమిటి? దాని ప్రభావం ఎంతకాలం కొనసాగింది? పిట్స్ ఇండియా చట్టం 1858 వరకు, అంటే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగే వరకు బ్రిటిష్ ఇండియా పాలనకు రాజకీయ చట్రంగా పనిచేసింది. దాదాపు 70 సంవత్సరాల పాటు ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ కొనసాగింది. ఇది ఒక వ్యాపార సంస్థ నుండి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వలసా పాలన వైపు జరిగిన పరివర్తనలో ఒక నిర్ణయాత్మకమైన దశ. అంటే దాని పునాదులపైనే తర్వాతి వ్యవస్థ నిర్మించబడిందన్నమాట. ఖచ్చితంగా 1858లో ఈ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ అది సృష్టించిన కేంద్రీకృత పాలనా యంత్రాంగం, సివిల్ సర్వీస్, వీటి పునాదులపైనే బ్రిటిష్ రాజ్ నిర్మించబడింది. ఆ తర్వాత వచ్చిన చార్టర్ చట్టాలు కూడా కంపెనీ అధికారాలను క్రమంగా తగ్గిస్తూ వచ్చాయి కదా? సరిగ్గా చెప్పారు. 1813లో భారతదేశంలో వ్యాపారంపై కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. 1833లో కంపెనీ వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి దాన్ని కేవలం బ్రిటిష్ ప్రభుత్వం తరపున భారతదేశాన్ని పరిపాలించే సంస్థగా మార్చారు. ఇవన్నీ పిట్స్ 1784లో ప్రారంభించిన ప్రక్రియ యొక్క సహజ పరిణామాలే. కాబట్టి ముగింపుగా చెప్పాలంటే పిట్స్ ఇండియా చట్టమనేది ఒక అద్భుతమైన రాజకీయ రాజీ. అది ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉన్న అపారమైన అధికారాన్ని పెద్దగా గొడవ లేకుండా బ్రిటిష్ రాజ్యానికి క్రమంగా బదిలీ చేసింది. అంతేకాకుండా దాదాపు 1 శతాబ్దం పాటు భారతదేశాన్ని పాలించిన పరిపాలన యంత్రాంగాన్ని సృష్టించింది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి, భారతదేశంలోని అధికారులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, సామ్రాజ్యాన్ని ఇష్టానుసారంగా విస్తరించకుండా ఆపడం. కానీ ఆ తర్వాత వచ్చిన వెల్లెస్లీ, డల్హౌసీ వంటి గవర్నర్ జనరల్స్ లండన్ ఉద్దేశాలకు విరుద్ధంగా దూకుడుగా సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇది మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. ఒక సుదూర వలసపై కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణకు ఎప్పుడూ కొన్ని పరిమితులుంటాయి. అసలు విధానాలు రాజధానిలో రాయబడతాయా, లేక వేల మైళ్ల దూరంలో ఫీల్డ్లో ఉండే అధికారుల ఆశయాలు, వారు ఎదుర్కొనే సంక్షోభాల ద్వారా అవి రూపుదిద్దుకుంటాయా? ఇది ఆలోచించాల్సిన విషయం.